హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ కిచెన్. ఈరోజు కుండలో సాంబార్ రెసిపీ. అయితే ఫస్ట్ మనం పప్పుని బాగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాక మనం అలా వాటర్, పసుపు, నూనె వేసి ఉడకబెట్టాలి. మనం ఉడకబెట్టిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు మనం ముందు నానేసుకోవాలి. కొంతమంది వెజిటేబుల్స్, మునక్కాయలు, మేమైతే మునక్కాయలు వేసుకుంటాం. కొంతమంది వంకాయ, బెండకాయ వెజిటేబుల్స్ వేసుకుంటారు. అట్లా వేసుకున్నాక కట్ చేసి పక్కకు పెట్టినాక పప్పు ఉడికినాక మనం పప్పుని బాగా రుద్దుకున్నాక ఆయిల్ 3 స్పూన్స్ వేసి జీలకర్ర ఫస్ట్ ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసినాక జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం కోసి పెట్టుకున్న సాంబార్లోకి ఏవైతే అవి వేసి మనం మిక్స్ చేసుకోవాలి. మేము టమాటా కూడా కోసి అలా వేసినాము. టమాటా, పచ్చిమిర్చి, మునక్కాయలు, ఉల్లిగడ్డ, కలెమాకు ఇవన్నీ వేసి కలిపినాక అప్పుడు కలెమాకు వేయాలి. బాగా కలపాలి. బాగా అవన్నీ బాగా మగ్గాలి ఆయిల్లో. ఇలా సేమ్ వీడియోలో ఎట్లా చూపించినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే బాగా మగ్గాలి. మగ్గినాక పప్పు రుబ్బుకోవాలి. బాగా పప్పు అనేది కనబడొద్దు మనం రుబ్బుకుంటే. తర్వాత ఇప్పుడు కలెమాకు కడిగి మనం కలెమాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్, అల్మిల్లిగడ్డ, ఉప్పు వేసిన తర్వాత కలిపినాక పసుపు తర్వాత అల్మిల్లిగడ్డ వేసుకోవాలి. మనం బాగా కొంచెం అంటే మన పప్పు క్వాంటిటీ బట్టి అల్మిల్లిగడ్డ వేసుకున్నాక కలిపినాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4 వేసుకోవాలి. మనం దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు, మనం నానబెట్టుకునే చింతపండు ఉందా, ఆ చింతపండు వేసుకొని బాగా పిసికిన తర్వాత చింతపండు అది జ్యూస్ అనేది వాళ్ళు వేయాలి. వేసి మసలేటప్పుడు బాగా చింతపండు రసం అనేది బాగా మసలేటప్పుడు మనం రుబ్బిన పప్పు పక్కకు పెట్టాము, ఆ పప్పు వేసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్నాక తర్వాత చూడండి పప్పు మసులుతుంది. బాగా మసలాలి పప్పు. కుండలో మాత్రం పప్పుచారు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కొత్తిమీర వేసినాక బాగా మసలినాక నేను ఇలా సేమ్ పిక్చర్ చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. పప్పుచారు బాగా మసలినాక బంద్ చేసినాక సేమ్ ఈ యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ ఎట్లుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాంబార్కి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.